ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ తో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులతో లింకులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసు నిందితులు దుబాయ్లోని తన ఫ్లాట్లో 2 నెలలు ఉన్నారని, సదరు ఫ్లాట్ సహ యజమాని హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త ఆకర్ష్ కృష్ణ సిట్ కు వాంగ్మూలం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీతో పాటు వారి ఫోటోలను కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అందజేశారు. నిన్న విజయవాడలోని పోలీస్ కమిషనరేట్ కు విచారణకు వచ్చిన ఆకర్ష్ కృష్ణ దుబాయ్లో ఫ్లాట్లో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు వివరించారు. దుబాయ్ బే ఏరియాలోని పారామౌంట్ టవర్ రెసిడెన్సీలో శ్రవణ్ రావుతో కలిసి 5801 నెంబర్ ఫ్లాట్ ను కొనుగోలు చేశారని, అద్దె వ్యవహారాలన్నీ ఆయనే చూసుకున్నారని చెప్పారు. ఓనర్షిప్ డాక్యుమెంట్స్ అడగడంతో చూపించానన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు శ్రవణ్ రావు, బూనేటి చాణక్య, వరుణ్ పురుషోత్తం మరో ముగ్గురు అదే ఫ్లాట్ లో ఉన్నారని సిట్ కు వాంగ్మూలం ఇచ్చారు. తాను ఎవరికీ అద్దెకు ఇవ్వలేదని, లిక్కర్ స్కామ్ నిందితులతో సంబంధం లేదని తెలిపారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఏపీలో హాట్ టాపిక్ గా ఉన్న లిక్కర్ స్కామ్ తో తెలంగాణలో కూడా హాట్ టాపిక్ గా ఉన్న ఫోన్ ట్యాపింగ్, ఈ రెండింటికి కూడా లింకులు ఒకటి బయటపడుతుంది. అంటే ఇక్కడ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన శ్రవణ్ రావు దుబాయ్లో తన ఫ్లాట్లో అద్దెకున్నారు ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన నిందితులతో అంటూ కూడా హైదరాబాద్ కి సంబంధించిన వ్యాపారవేత్త సిట్ కి వాంగ్మూలం ఇచ్చారు. ఇంకా ఏమని వాంగ్మూలం ఇచ్చారు? మొత్తం మీద చూసుకుంటే మద్యం కుంభకోణం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు దీంట్లో నిందితులుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తాం. దీంట్లో ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో కూడా దీంట్లో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాదాపుగా 3,500 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి కూడా నిందితులు కొంతమంది దుబాయ్ లో తన ఫ్లాట్ లో ఉండి అద్దె కూడా చెల్లించకుండా తనను ఇబ్బందులు పాలు చేశారని చెప్పి కూడా హైదరాబాద్ కు సంబంధించిన ఆకర్ష్ నిన్న సిట్ అధికారులు ఎదుట విచారణకు హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అతని వద్ద ఉన్న సీసీ ఫుటేజ్, అలాగే వారంతా కలిసి ఉన్న ఫోటోల మొత్తాన్ని కూడా సిట్ అధికారులకి అందజేసిన పరిస్థితి కనిపించింది. దుబాయ్ లోని పారామౌంట్ టవర్స్ లోని రెసిడెన్షియల్ లో శ్రవణ్ రావుతో కలిసి 5801 నెంబర్ ప్లాట్ కొనుగోలు చేశారు. అద్దె వ్యవహారానికి సంబంధించి మొత్తం ఆయనే చూసుకున్నారు. నాకేం చెప్పకుండా నేరుగా వాళ్ళకు ఇష్టానుసారంగా వ్యవహరించిన పరిస్థితి కనిపించింది. అయితే ఓనర్షిప్ డాక్యుమెంట్ అడగడంతో కూడా నేను చూపించిన పరిస్థితి కనిపించింది. అప్పటి నుంచి ఆ ప్లాట్ లో జరిగే కార్యకలాపాలు మొత్తం కూడా తనకి తెలుసు అని చెప్పి కూడా సిట్ అధికారులకు అంకెకొని తెలుస్తా ఉంది. గత ఏడాది ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27కు శ్రవణ్ రావు, బూనేటి చాణక్య, వరుణ్ పురుషోత్తం మరో ముగ్గురు అదే ప్లాట్ లో దాదాపుగా కొన్ని నెలల పాటు ఉన్నట్లు కూడా గుర్తించిన పరిస్థితి. అంటే నెలలు అంటే చాలా సార్లు వచ్చిపోవడం, అక్కడ ఉండటం, ఇట్లా గత 2-3 సంవత్సరాలుగా ఇదే చేసిన పరిస్థితి కనిపించింది. కానీ స్పెసిఫిక్ గా ఈ సంవత్సరం ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 అంటే 2 నెలల పాటు దుబాయ్ లో అదే ప్లాట్ లో ఉన్నట్లు కూడా ఆయన సీసీ ఫుటేజ్, అలాగే ఫోటోల్ని సిట్ అధికారులకు అందజేశారు. ఇప్పటివరకు తన ప్లాట్ ను ఎవరికి అద్దెకి ఇవ్వలేదు. అలాగే ఈ లిక్కర్ కేసుకి తనకి ఎటువంటి సంబంధం లేదు, దీనికి నాకు ఎటువంటి బాధ్యత లేదు, నా ప్లాట్ లో బలవంతంగా ఆ వ్యక్తులు ఉన్నారు, దానికి సంబంధించిన ఆధారాలను, వివరాలను కూడా పూర్తి స్థాయిలో సిట్ అధికారులకు అయితే ఆకర్షణ అందజేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎప్పటికే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు లిక్కర్ కేసు కూడా అదే స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు అంశాలు ఒకదానికొకటి ముడిపడి ఉండటంతో కూడా ఇంకా ఈ అంశానికి సంబంధించి శ్రవణ్ రావుతో పాటు ఇంకా తెలంగాణకు సంబంధించిన నేతలు ఎవరైనా ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ శివ.